టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై భారత్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గంభీర్ కోచింగ్లో టీమిండియా అద్భుత విజయాలు సాధించినప్పటికీ అతనికి అసలు పరీక్ష ఇంకా ముందుందని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశారు. గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ జట్టు భారీ విజయాలు సాధించింది. ఆయన కోచింగ్లో భారత్ 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత రీసెంట్గా జరిగిన టీ20 వరల్డ్ కప్ను కూడా భారత్ సొంతం చేసుకుంది. దీంతో భారత్ క్రికెట్ చరిత్రలో 2 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి భారత హెడ్ కోచ్గా గంభీర్ రికార్డు సృష్టించాడు. ఈ విజయాల తర్వాత గంభీర్ కోచింగ్పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే భారత్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం గంభీర్కు ఒక హెచ్చరిక కూడా ఇచ్చారు. గంగూలీ మాటల్లో చెప్పాలంటే గంభీర్ ఒక మంచి కోచ్. అయినా అతని అసలు పరీక్ష ఇంకా మిగిలే ఉందన్నారు. ముఖ్యంగా 2027లో సౌత్ ఆఫ్రికాలో జరిగే వన్డే వరల్డ్ కప్నే గంభీర్కు నిజమైన పరీక్షగా గంగూలీ పేర్కొన్నారు. సౌత్ ఆఫ్రికాలో పిచ్చులు, పరిస్థితులు మరియు వాతావరణం చాలా కఠినంగా ఉంటాయని, ఆ వరల్డ్ కప్లో గంభీర్ వ్యూహాలు నిజంగా పరీక్షకు లోనవుతాయని గంగూలీ అన్నారు. కానీ ప్రస్తుత జట్టుతో 2027లో సౌత్ ఆఫ్రికాలో జరగబోయే వరల్డ్ కప్లో అతడు విజయం సాధిస్తాడనే విశ్వాసం నాకుందని సౌరవ్ గంగూలీ అన్నారు. ఇదే సమయంలో టెస్ట్ క్రికెట్ విషయంలో కూడా గంగూలీ కొన్ని సూచనలు చేశారు. వైట్ బాల్ క్రికెట్లో గంభీర్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ టెస్ట్ క్రికెట్లో టీం ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని గంగూలీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత్లో ఎక్కువ టర్నింగ్ పిచ్లపై ఆడటం కన్నా మంచి బ్యాటింగ్ పిచ్పై కూడా మ్యాచ్లు ఆడాలని సూచించారు. మంచి పిచ్లపై ఆడితేనే టీం అసలు బలం తెలుస్తుందని, అప్పుడు గంభీర్ కూడా టెస్ట్ క్రికెట్లో గొప్ప కోచ్గా నిలుస్తారని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశారు.